ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వేశ్యలకు రాజధాని అది అని చెప్తే నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారు ప్రతి ఒక్కళ్ళు? ఈ బాధ వైఎస్ భారతిరెడ్డిది కూడా కాదా? ఛానల్ నడిపినప్పుడు బాధ్యతారహితంగా నడపకూడదని తెలీదా మీకు? విశ్వాసతలు విలువలా మీ విశ్వాసతలు విలువలు సాటి మహిళ ఎవరైనా సపోర్ట్ చేస్తారా మిమ్మల్ని? ఈ రోజు ఏం చెప్తున్నారు? ఆ సదరు మాట్లాడిన జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో మాకు సంబంధం లేదు అతనితో, అతను వచ్చి అతని అభిప్రాయాలు చెప్పాడు, సాక్షికి దానికి ఏం సంబంధం లేదని ఒక స్క్రోలింగ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ లెక్కన అప్పటికప్పుడు ఎందుకు కండెమ్ చేయలేదు? ఇమ్మీడియట్ గా నిరసనలు ప్రదర్శించిన తర్వాత ఈ వాక్ స్క్రోలింగ్ లో వేసుకునే గతెందుకు పట్టింది? తెలీదా? చెవులు మూసుకుపోయినాయా? కళ్ళు కనపట్లేదా? నడుపుతున్న మీడియేటర్ కా మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏ మాట ఎటులో ఆలోచించాల్సిన సంఖ్యలు లేవా? ఏం మాట్లాడుతున్నారండి మీరందరూ? మీకొచ్చి ఒకళ్ళు మీ ఫోటో మీద కొడితే తప్ప మీకు స్క్రోలింగ్ వేసే సత్తా లేదా? మీరు విశ్వసనీయతలు విలువల గురించి మాట్లాడతారా? మీరు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పాలిస్తారా? మీరు ఆదేశిస్తారా? మహిళలందరినీ ఓట్లేమని అడుగుతారా? అమ్మఒడి ఇస్తాం రా ఓటే అని చెప్తే రావడానికి ఎవరు అనుకుంటున్నారు? అక్కడ బజార్ మనుషులు అనుకుంటున్నారా మహిళల్ని?